నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇవాళ భారత్, పాక్, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, ఇరాన్ ఈ 5 దేశాల్లో జరుగుతున్న సంఘటనల్ని ఒక్కసారి గుదిగుచ్చి చూసుకుంటూ వెళ్తే ఎక్కడో ఏదో లింకు ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. మన దేశంలో మారణహోమం సృష్టించడానికి ఢిల్లీ ఎర్రకోటని ఎంచుకున్నది పాకిస్తాన్. అదే పాకిస్తాన్ మీద అవతల వైపు నుంచి షియా వర్గాన్ని టార్గెట్ చేస్తూ మన ఇస్లామాబాద్లో జరిగిన బాంబు దాడిలో 50 మందికి పైగా మరణించారు. 200-300 మంది క్షతగాత్రులయ్యారు. అందరు ఇంజురీస్. ఒక మానవ బాంబు. వీళ్ళ అనుమానం ఏంటి పాకిస్తాన్‌కి? బలూచిస్తాన్‌లో ఉన్న మానవ బాంబులే వచ్చి ఇక్కడ ఈ ప్రయత్నం చేశారని. దానికి సంబంధించి మన శ్రీనగర్‌లో కూడా షియా వర్గానికి చెందిన ముస్లిమ్స్ నిరసన ప్రదర్శన చేశారు. అది షియా వర్గానికి చెందిన మసీదు. శుక్రవారం ప్రార్థనలు చేసుకొని వస్తున్న తరుణంలో జరిగిన ఈ ఈ బాంబు పేలుడు, అంటే మానవ బాంబు పేలుడు. ఇంకా అలాంటి వాళ్ళు 200 మంది ఉన్నారట. 200-300 మంది బలూచిస్తాన్‌లో ఉన్నారట. పాకిస్తాన్ భయం అది. వీళ్ళు ఎట్నుంచి వస్తున్నారు? అదుపు తప్పిందా పాకిస్తాన్‌కి, పాకిస్తాన్ యంత్రాంగానికి, పాకిస్తాన్ ఆర్మీకి? అటు బలూచిస్తాన్ అసలు డిజోన్ చేసుకుంటుంది. మాకు సంబంధం లేదు పాకిస్తాన్‌తోని. ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అయితే మానసికంగా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తోటి అసోసియేట్ అయ్యి ఉన్నారు. మరో అటువైపు చూస్తే ఇరాన్లో జరుగుతున్న సంఘర్షణలు. ఎందుకంటే ఇరాన్ ఎక్కువ షియా డామినేషన్ ఉన్న కంట్రీ. ఇరాన్ ఊరుకోదు, ఇలాంటి సంఘటనలు చూస్తూ ఊరుకోదు. అండ్ ఇరాన్ పాకిస్తాన్ని మించిన అణ్వస్త్ర దేశం. అణ్వాయుధాలు కానీ, అణ్వాయుధ సాంకేతిక పరిజ్ఞానం కానీ, అండ్ ఆ మాటకొస్తే మేధో సంపత్తి కానీ ఇరాన్ అన్‌పారలల్. ఎవరితోనూ మనం తగ్గించి చూపించాల్సిన అవసరం లేదు. అందరికన్నా ఎక్కువ సామర్థ్యం ఉంది. అఫ్‌కోర్స్ ఖమేనీ రూల్ వల్ల మతపరమైన ఇబ్బందులు అక్కడ ఉండొచ్చు కాక. బట్ వాళ్ళ అణుపాటవాన్ని మనం తక్కువ చేసి అయితే చూడలేం. ఏదో వాళ్ళ అణ్వస్త్ర కేంద్రాల మీద బాంబర్స్‌తో దాడి చేసి అమెరికా భుజాలు జరుచుకొని చప్పట్లు కొట్టుకుంటుంది కానీ, ఇరాన్ మేధో సంపత్తి ఒక్కసారి నిద్రలేసిందంటే ప్రపంచం గడగడలాడాలి. ఇది శత్రువుని, అమెరికా శత్రువుని, మనకు కాదు. మనతో ఎప్పుడూ ఇరాన్ మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉంది దౌత్యపరంగా. ఈవెన్ ఖమేనీ ఉన్నా కూడా, మతపరమైన రూల్ ఉన్నా కూడా మనకి ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద అన్నీ ఉన్నాయి. చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్లో మనం భాగస్వాములు. ఇవాళ ఈ 5 ప్రాంతాలు ప్రత్యేకించి మనం ఇప్పుడే చెప్పుకున్నట్టు దేశాలుగా చూస్తే భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీగా చూస్తే పాకిస్తాన్. ఈ నాలుగిటిని ఒక లైన్ పెట్టి చూస్తే వీటన్నిటి మీద కంట్రోల్ కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలు. ఏది చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ద్వారా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, వాళ్ళ చేతుల్లోంచి జారిపోతున్న గ్వాదర్ పోర్ట్ మీద పూర్తిగా పాకిస్తాన్ కంట్రోల్ పోయిందని తెలిసిన తర్వాత చైనా బలూచీలతోటి అండర్స్టాండింగ్కి వచ్చిందట. టాక్స్ నడుస్తున్నాయని కొందరు, లేదు ఆల్రెడీ టాక్స్ ఎరవే అని. బలూచిస్తాన్ అడుగుతున్నది ఏంటంటే, మాకు ఎయిర్ ఫోర్స్ కావాలి, దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఇక్కడ ఇవ్వటము, అలాగే దాన్ని మేము ఎయిర్ ఫోర్స్ దాడులు చేసే అంటే ఎయిర్ స్ట్రైక్స్ చేసేప్పుడు సాంకేతికంగా మాకు సహకారం అందించడం. ఈ రెండిటి మీద చైనాతోటి ఒత్తిడి తెస్తున్నారు. బలూచిస్తాన్‌లో 33 గిరిజన తెగలున్నాయి. ప్రతి గిరిజన తెగకి ఒక నాయకుడు ఉంటాడు. ప్రతి గిరిజన తెగకి ఒక సంప్రదాయం ఉంటుంది. వాళ్ళు ఇస్లాం ఆచరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి అనూచానంగా, సంప్రదాయంగా వస్తున్న వాళ్ళ కొన్ని అలవాట్లని, అలాగే కొన్ని కట్టుబాట్లని వాళ్ళు విడిచిపెట్టలా. వాళ్ళు చాలా శక్తివంతమైన ట్రైబల్ గ్రూప్స్ అవి. అండ్ వారియర్స్ ఉన్నారు. మొన్నటికి మనం చూసాం, ఇద్దరు చిన్న చిన్న హార్డ్లీ 20 ఇయర్స్ ఉన్న యువతులు వాళ్ళు మానవ బాంబులుగా మారి పాకిస్తాన్ ఆర్మీని ఎలా వందల సంఖ్యలో లేపేశారు. అందులో ఒక యువతి అయితే, ఒక కమాండర్ అయితే అన్నది, చనిపోవాలంటే భయంగా లేదా నీకు? యుద్ధంలో చనిపోవాలంటే సరదాగా ఉంది నాకు, బలూచిస్తాన్ కోసం ప్రాణత్యాగం చేయడం కోసం. ఐఎమ్ అవైటింగ్ ఫర్ ద ఛాన్స్ అని చెప్పి మాట్లాడింది. వాళ్ళందరూ ఉన్నత విద్యావంతులు. వాళ్ళని ఎక్కడ తక్కువ చేసి ట్రైబల్ ప్రాంతానికి చెందిన వాళ్ళు కదా అని చిన్నచూపు చూస్తే, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు పాకిస్తాన్ జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే. ఇటు అగ్రవర్ణ పంజాబీ మనస్తత్వానికి, అక్కడ అణగారిన ఈ ట్రైబల్ గ్రూప్స్కి మధ్య నెలకొన్న కాన్ఫ్లిక్ట్ వల్ల ఆయన ఖైదు చేయబడ్డాడు. పంజాబ్ ప్రాంతమే ఈరోజుకి కూడా, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతమే రూల్ చేస్తుంది. వాళ్లే మేధో సంపత్తి ఉన్నోళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కులీనులు అనే పద్ధతిలో ఈరోజు అక్కడ చీఫ్ ఆఫ్ ఆర్మీ, అలాగే ఫీల్డ్ మార్షల్, ఆ మాటకొస్తే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, సిడిఎఫ్,
సయ్యద్ అసీం మునీర్ చేస్తున్న వికృత చేష్టల కారణంగా ఆ కాన్ఫ్లిక్ట్ మరింత పెరిగిపోయింది. సో, దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం 28th అమెండ్మెంట్ తీసుకురాబోతున్నాడు ఆయన. మరిన్ని రాష్ట్రాలుగా విభజిస్తాడట. రాష్ట్రాలుగా విభజించినప్పుడు ప్రాంతీయ పార్టీలో ఏర్పాటు ప్రాంతీయ పార్టీలు ఏర్పడతాయి. ప్రాంతీయ అసమానతలు ఏర్పడతాయి. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చస్తారు కాబట్టి తన రూల్‌కి తను జీవిత పర్యంతం ఉండటానికి ఆయన అదే పదవిలో ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. సో, చాబహార్ పోర్ట్‌లో మన ప్రమేయాన్ని తగ్గించడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. ఇటుపక్క గ్వాదర్ పోర్ట్‌ని చేజేతులారా వదులుకుంటుంది. ఎప్పుడైతే గ్వాదర్ పోర్ట్ పోతుందో పాకిస్తాన్ సావర్నిటీకి ఒక మేజర్ థ్రెట్ అయితే ఎదురు కాబోతుంది. ఎందుకంటే ఇన్ని దాదాపు $27 బిలియన్ సీపెక్ కింద చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ కింద చైనా పెట్టుబడి పెట్టిందక్కడ. సో, చైనా వ్యాపారం చేస్తున్నప్పుడు చారిటీ చేసిన వాళ్ళ మాదిరిగా వదిలి వెళ్ళిపోదు. తనకు కావాల్సింది కబ్జా పెట్టుకుంటుంది. పాకిస్తాన్‌కి చేత కాలేదు కాబట్టి బలూచీలతోటి అండర్‌స్టాండింగ్. ఆ గ్వాదర్ పోర్ట్ నుంచి అది డీప్ సీ పోర్ట్ కాదు. సో, దాని నుంచి ఎగుమతి అయ్యే ఎగుమతులు, వాణిజ్యం ఇవన్నీ చూసుకుంటానికి చైనాకి కొన్ని స్ట్రాటజిక్‌గా కొన్ని అంశాలున్నాయి. అవి అమలు కావాలంటే బలూచీలతోటి ఒప్పందం రావాలి. అవగాహనకి రావాలి. అవగాహనకు వస్తేనే అవన్నీ సాధ్యమవుతాయి. చైనా ఇంజినీర్‌ని వాళ్ళు కిడ్నాప్ చేయటం ఇలాంటివన్నీ మానుకుంటే మీకు ఆ టెక్నాలజీ ట్రాన్స్‌ఫరు, అలాగే మీకు స్వతంత్ర దేశంగా ఏర్పడటానికి కావాల్సిన సాంకేతిక సహకారం, సాధన సంపత్తి అంతా అందజేస్తామని జిన్‌పింగ్ బలూచీలకి హామీ ఇచ్చాడట. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ పాకిస్తాన్ నుంచి అతి త్వరలో విడిపోయి బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తుందనేది స్పష్టంగా అవగతమయ్యే విషయం. ఖైబర్ పఖ్తూన్ఖా కూడా వెంటనే లైన్‌లో ఉంది. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్‌తో ఎలైన్ అవుతుంది. ఇక మిగిలేదంటే సింధుస్థాన్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ పంజాబ్ ప్రాంతం ఒకటి మిగులుతుంది. దాని మీదే తన పెత్తనాన్ని, సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎవరికి? సయ్యద్ అసీం మునీర్‌కి. దీనికి తోడు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నాయి. అవి తవ్వుకుపోవటానికే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసుకున్న ఒప్పందం. అందుకు ఆ ఒప్పందానికి అనుమతించాడు కాబట్టే ఈయనకి సైనిక సహకారం అందిస్తానని ఆయన చెప్పాడు. సో, ఒకవైపు చైనా, మరోవైపు అమెరికా. వీటి మధ్య ఇప్పుడు అడకత్తెరలో పొగచెక్కలా నలిగిపోతున్న పాకిస్తాన్‌కి ఎదురవుతున్న పెద్ద థ్రెట్ బలూచి వారియర్స్. వీటన్నిటి ఇంపాక్ట్ ఖచ్చితంగా భారత ఉపఖండం మీద కూడా ఉంటుంది. అది తొందరలో సెటిల్ అయితే గానీ అయ్యే అవకాశం లేదు. సెటిల్ అయితే గానీ ఫర్దర్‌గా ఎలాంటి ఆలోచనలు దౌత్యపరంగా ముందుకెళ్లాలనే దాని మీద భారతదేశం నిర్ణయం తీసుకోలేదు.